అనంతపురం జిల్లా గుత్తి మండలంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి గుత్తి పట్టణంలోని పలు కాలనీలన్నీ జలమయమయ్యాయి. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలైన గుత్తి మున్సిపల్ కార్యాలయం, అగ్రికల్చర్, ఫారెస్ట్ కార్యాలయం, బాలుర సంక్షేమ హాస్టల్, వసతి గృహాలు పూర్తిగా వరద నీటితో జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లపై వరద నీటితో పాటు ఇసుక దిన్నెలు, గులకరాళ్లు చేరుకోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధానంగా మండల పరిధిలోని బేతాపల్లి, తొండపాడు, జక్కల చెరువు గ్రామాల్లో వాగుళ్లు వరదలు నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్రనాథ్ అందిస్తారు. నాగేంద్రనాథ్, చెప్పండి, గుత్తి మండలంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ వర్షం అయితే కురిసింది. దీని దాటికి ఆ పట్టణంలోని పలు కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? యామిని, అనంతపురం జిల్లా గుత్తి మండలం చుట్టుపక్కల గుత్తి మండలం మొత్తం బేతపల్లి, జక్కల చెరువు మొత్తం అన్ని తొండపాడు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనూ, అలాగే గుత్తి పట్టణంలో కూడా మొత్తం ఈ రోజు ఉదయం 6.8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో రాకపోకలన్నీ ఇబ్బందిగా ఉన్నాయి. రోడ్లపైన కూడా గులకరాళ్లు తేలాయి, గుంతలమయమైంది. ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వ కార్యాలయమైనటువంటి మున్సిపల్ కార్యాలయము, ఫారెస్ట్ ఆఫీసు, బీసీ సంక్షేమ వసతి గృహం ఇవన్నీ మొత్తం జలమయమై బీసీ సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు నీళ్లు ఎక్కువ రావడంతో ఆందోళన చెందారు. వెంటనే ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని వారిని ఇంకో ప్రాంతానికి తరలించడం జరిగింది. అయితే మొత్తం ఈ పెద్ద ఎత్తున నీరు రావడంతో విద్యార్థులు కానీ, అలాగే పట్టణ వాసులు కానీ, చుట్టుపక్కల గ్రామాల వాసులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. గుత్తి మండలంలో హెడ్ క్వార్టర్లోకి ఎవరైనా రావాలన్నా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎక్కడెక్కడ వంకలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, ఎక్కడ వాగు తెగింది ఏమనేది కూడా తెలియని పరిస్థితి. చాలా మంది పల్లెలు కూడా సమాచారం ఇచ్చారు. ఎవరు పల్లెల నుంచి గుత్తి పట్టణానికి రావద్దండి, భారీ ఎత్తున వస్తున్నాయనేసి. గ్రామాల్లో ఉన్నటువంటి వారు కూడా ఎవరు వెళ్ళవద్దని వాళ్ళు కూడా అక్కడ ఉన్న వారు వచ్చే సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే వైద్య పరీక్షల నిమిత్తం ఏదైనా అర్జెంట్ గా రావాలన్నా కూడా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుందని అంటారు. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరికైనా అలాంటి చర్యలు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఒకవేళ మా దృష్టికి తీసుకురాని ఫోన్ నెంబర్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఉన్నా కూడా వారిని ఏదో రకంగా తీసుకొచ్చి ఏదో ప్రాంతంలో వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుంది. కానీ అదే పనికి అయితే రావద్దనేసి వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది. ఆమె రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.